ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 7th క్లాస్ సైన్స్కి సంబంధించిన 5th లెసన్ చూద్దాము. లాస్ట్ వీడియోలో మనము 1st నుంచి 4th లెసన్ వరకు చూసాము కదా. ఈ క్లాస్లో వచ్చేసి మనము 5th లెసన్ 6th లెసన్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు 5th లెసన్ వచ్చేసి మనకి ఏంటిది అని అంటే ఉష్ణం కొలత అనే టాపిక్ గురించి చూద్దాము. ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఒక వస్తువును వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేది, దానిని ఏమంటారు? ఉష్ణోగ్రత అని అంటారు. ఉష్ణం ఒక రకమైన శక్తి వనరు. శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా కానీ వేడిగా కానీ ఉన్నట్లయితే దానిని ఏమంటారు? ఉష్ణం అని అంటారు. ఉష్ణోగ్రతను కొలవడానికి ఏమి ఉపయోగిస్తారు? థర్మామీటర్లను ఉపయోగిస్తారు. అయితే ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తారు, లేదా సెల్సియస్ లేదా ఫారెన్హీట్ల గుర్తుల అమెరికాతో ఉష్ణోగ్రతను కొలుస్తారు. గుర్తుల అమెరికా ఏంటి? ఉష్ణోగ్రత మాపనిలా కొలుస్తారు. అలాగే థర్మామీటర్ లోహంతో పాదరసం గది అంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. థర్మామీటర్లో లోహాల పాదరసం ఏ విధంగా ఉంటుందంటే ద్రవ రూపంలో ఉంటుంది. నెక్స్ట్, థర్మామీటర్లోని సంకోచ వ్యాకోచాలు జరిపే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని ఆల్కహాల్గా ఉపయోగిస్తారు. ఏంటి? థర్మామీటర్లో సంకోచ వ్యాకోచాలు జరిపే ద్రవ పదార్థాలు ఉన్న పాదరసంను ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, పాదరసం గురించి చూద్దాము. దీనికి మెరిసే స్వభావం ఉంటుంది. ఇది కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. ఇది మంచి ఉష్ణవాహకం అన్నమాట. నెక్స్ట్, ఆల్కహాల్ ధర్మాలు వచ్చేసి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేయవచ్చు. ఆల్కహాల్ ధర్మాలు ఏంటి? తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేయవచ్చు. ఉష్ణోగ్రత పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో రంగు వేయవచ్చు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, థర్మామీటర్ ఉపయోగించే విధానం ఏంటిది? నీటిని మరిగే స్థానము 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది, సెల్సియస్ ఉంటుంది. అలాగే నీటిని ద్రవీభవన స్థానం 0 డిగ్రీల సెల్సియస్ అంటే మంచుగడ్డలు కరిగేంత వరకు గల ఉష్ణోగ్రత ఏంటి? 0 డిగ్రీల సెంటీగ్రేడ్. నీరు మరిగే స్థానం ఏంటిది? 100 డిగ్రీల సెల్సియస్ వరకు. నెక్స్ట్, గెలీలియో గురించి ఇచ్చారు. గెలీలియో క్రీస్తు శకం 1593లో మొదటి థర్మామీటర్ను కనుగొన్నారు. థర్మామీటర్ను ఎవరు కనుక్కున్నారు? గెలీలియో కనుక్కున్నారు. అలాగే థర్మామీటర్లో పదార్థంగా గాలిని ఉపయోగించారు. థర్మామీటర్లో పదార్థంగా ఏమి ఉపయోగించారు? గాలిని ఉపయోగించారు. అయితే వేడికి వ్యాకోచించే స్వభావం ఉంటుంది. వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం, చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటుంది. దేనికి ఉంటుంది? గాలికి ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతల మార్పుని బట్టి సమవ్యాకోచం సమసంకోచం కలిగిన పదార్థాలు థర్మామీటర్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. ఏంటి? సమవ్యాకోచం సమసంకోచం కలిగిన పదార్థాలను థర్మామీటర్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. నెక్స్ట్, 1922 సంవత్సరంలో లిబియా అంటే ఆఫ్రికాలోని నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత ఎంత అని అంటే 58 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ ఆఫ్రికాలోని లిబియా. ఎప్పుడు అని అంటే 1922 సంవత్సరంలో. అయితే మన రాష్ట్రంలో వేసవి కాలంలో కొత్తగూడెం మరియు రామగుండంలో 45 డిగ్రీల సెల్సియస్ పైన ఉంటుంది. ఇక్కడ కొత్తగూడెం, రామగుండం, మంచిర్యాల డిస్టిక్ దగ్గర కొత్తగూడెం, రామగుండం 48 డిగ్రీ సెంటీగ్రేడ్ సెల్సియస్ పైగా ఉంటుంది. అలాగే మానవ శరీర ఉష్ణోగ్రత వచ్చేసి ఎంత ఉండాలి అంటే 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండాలి. అలాగే అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత వచ్చేసి మనకి ఏంటి? అత్యల్ప ఉష్ణోగ్రత -89 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఏంటి? -89 డిగ్రీ సెల్సియస్. అలాగే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు గడ్డ కడుతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత వచ్చేసి ఎంత ఉంటుంది? 15 డిగ్రీ సెల్సియస్ నుంచి 20 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఒక రోజులోని అత్యధిక గరిష్ట మరియు అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకని ఉపయోగిస్తారు. ఏంటి? అత్యధిక గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకానికి ఉపయోగిస్తారు. అయితే శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ ఏంటిది అని అంటే జ్వరమానిని. ఈ జ్వరమానిపై 2 రకాల స్కేళ్ళు ఉంటాయి. సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు. సెల్సియస్ స్కేల్ అంటే ఎంత? 35 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు. ఫారెన్హీట్ వచ్చేసి 94 నుంచి 108 డిగ్రీ ఫారెన్హీట్ వరకు, లేదా 95 నుంచి 110 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నెక్స్ట్, థర్మామీటర్ను పసిపిల్లలు, చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఏంటి? థర్మామీటర్ను పసిపిల్లలు లేదా చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారన్నమాట. అయితే
పాదరసాన్ని మెర్క్యూరీ లేదా ఆల్కహాల్ను థర్మామీటర్లో ద్రవంగా ఉపయోగిస్తారు. పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ప్రయోగశాలలో థర్మామీటర్ను ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ 6th లెసన్ చూడండి, వాతావరణం మరియు శీతోష్ణ స్థితి. వాతావరణంలోని మార్పు సంక్లిష్టమైనది, మానవ జీవితానికి కాకుండా ఇతర జీవులను కూడా ప్రభావితం చేస్తాయి. 2004 సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సునామీ వల్ల చాలామంది చనిపోయారు. ఎప్పుడు 2004 సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సునామీ వల్ల చాలామంది చనిపోయారు. వెదర్ ఫోర్కాస్ట్, వెదర్ రిపోర్టు, ఇది లాస్ట్ టైం టెట్లో వచ్చింది. లాస్ట్ టైం ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. భవిష్యత్తు వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసేది ఏంటిది అని అంటే వెదర్ ఫోర్కాస్ట్, భవిష్యత్తు ఫ్యూచర్. పాస్ట్ అని అంటే వెదర్ రిపోర్ట్, గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసేది ఏంటి వెదర్ రిపోర్ట్. వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఏంటి, భవిష్యత్తులో జరిగే మార్పు. వెదర్ రిపోర్ట్ అని అంటే గతంలో జరిగిన వాతావరణ శాఖ వివరాలను తెలియజేసేది. అయితే వెదర్ రిపోర్టు, వెదర్ ఫోర్కాస్ట్ను కలిపి వాతావరణ నివేదిక అని అంటారు. ఈ వెదర్ రిపోర్టు, వెదర్ ఫోర్కాస్ట్ను కలిపి ఏమంటారు, వాతావరణ నివేదిక అని అంటారు. వర్షపాతంని కొలవడం చూడండి. వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్క పెడతారు. రైతులు దీనిని ఏమని పిలుస్తారనంటే పదును అని పిలుస్తారు. వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ వర్షపాతంతో కొలుస్తారు. రెయిన్ గేజ్ను వర్షపాతంతో కొలుస్తారు. దేన్ని, రెయిన్ గేజ్. చూడండి, రెయిన్ గేజ్ వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ వర్షపాతంను కొలుస్తారు. దీని పేర్లు వచ్చేసి యూడోమీటర్, పల్వనామీటర్, ఆంథ్రోమీటర్ అని పిలుస్తారు. వర్షపాతాన్ని సెంటీమీటర్ లేదా మిల్లీమీటర్లలో తెలియజేస్తారు. మన చుట్టూ వీచే గాలిని ఏమంటారు, పవనం అంటారు. పవన వేగాన్ని ఏ దిశతో కొలుస్తారు, అనిమోమీటర్ అనే ద్వారా కొలుస్తారు. పవన వేగాన్ని లేదా దిశను కొలిచే పరికరం ఏంటి, అనిమోమీటర్. ఆర్ద్రత వచ్చేసి ఏంటి, గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అని అంటారు. హెచ్వైడి కంటే హైదరాబాద్ కంటే విజయవాడలో గాలిలోని తేమ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ కంటే విజయవాడ గాలిలోని తేమ ఎక్కువగా ఉంటుంది. గాలిలోని తేమ శాతాన్ని కొలిచేది ఏంటిది, హైడ్రోమీటర్. అలాగే భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ వేడిగా, ధ్రువ ప్రాంతాలు చల్లగా ఉంటాయి. భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ వేడిగా ఉంటుంది, ధ్రువ ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి. శీతోష్ణ స్థితి టాపిక్ గురించి చూద్దాము. ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడాన్ని ఏమంటారు, శీతోష్ణ స్థితి అని అంటారు. ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమం ఏంటి, ప్రాంతపు శీతోష్ణ స్థితి అని అంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకే ప్రాంతంలో ఒకే వాతావరణంలో ఒకే సమయంలో ఒకే విధంగా మొత్తం ఒకే విధంగా ఉండడాన్ని శీతోష్ణ స్థితి అంటారు. అయితే ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు, ఎక్కువ కాలం పాటు అంటే 20 years సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఏమంటారు, ప్రాంతీయ శీతోష్ణ స్థితి అని అంటారు. నెక్స్ట్ 25 సంవత్సరాల కాలం ఒక ప్రాంతంలో ఒకే రకమైన ఉష్ణోగ్రతను